స్థానిక సంస్థల్లో మన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈరోజు సర్పంచ్ మనోడు కాదు, ఎంపీటీసీ మనోడు కాదు, ఎంపీపీ మనోడు కాదు, జడ్పీటీసీ మనోడు కాదు, జిల్లా పరిషత్ మనది కాదు. ఒక ఎమ్మెల్యేనే మనం ఉన్నాం అధికారంలో, ప్రభుత్వం అధికారంలో ఉంది. స్థానిక సంస్థలు టోటల్ గా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఈరోజు ఊర్లో నీళ్లు లేకపోతే ప్రజలను రెచ్చగొడితే మన పైన పడతారు, కానీ అతని పైన వాళ్ళ పైన పడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు మనము అధికారులైనా మునులు వాళ్ళైనా తప్పు ఎవడు చేసినా రేపు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మందే. కాబట్టి దానిపైన మనం సీరియస్ గా కూర్చోవాలా. మీరు మండల లెవెల్లోనో మీ స్థాయిలో క్లస్టర్ ఇన్ఛార్జిలో, యూనిట్ ఇన్ఛార్జిలో, కనీసం ఆ మండల పరిషత్తులో కూర్చొని ఏం జరుగుతా ఉంది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే అధికారుల పరంగా వినకుండా పోయేదానికి వీలే లేదు. ఎందుకంటారు ప్రజల తరఫున నిలబడి పోరాడేటువంటి సందర్భంలో కావచ్చు, బ్రహ్మాండంగా కూడా ఆ రోజు మొత్తం కూడా పోరాటం చేశాం మన నియోజకవర్గంలో. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవడంలో కానీ దాన్ని పటిష్టవంతంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు దాన్ని బిల్డప్ చేసేటువంటి కార్యక్రమం ఆనవాయితీగా మనం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పార్టీకి ఒక కొత్త ఆలోచన తీసుకురావడం జరిగింది. గతంలో బూత్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్లు పెట్టేవాళ్ళం. ఈరోజు కేఎస్ఎస్ కి సంబంధించి ప్రతి 60 మందికి ఇద్దరిని సభ్యులుగా వేసుకొని ఎంత పెద్ద నాయకుడైనా ఒక విధానాన్ని పార్టీ అధ్యక్షులు తీసుకొచ్చారు. దానికి కారణం ఎంత పెద్ద నాయకుడు అనుబంధ కమిటీలు అంటే మండల మున్సిపల్లో అనుబంధ సంఘాలు కావచ్చు, జిల్లా నియోజకవర్గ స్థాయిలో అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మహానాడు లోపలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేయాలి. దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన నియోజకవర్గంలో తొలుత కొంత మనం ముందే ఉన్నాం. అయితే ఈరోజు మనము గతంలో ఎన్నిసార్లు మనం సభ్యత్వం చేసిన కార్డులు మనకు డైరెక్ట్ గా రాల. చాలా సార్లు మనకు ఆ సభ్యత్వం చేసుకున్నటువంటి సభ్యులందరూ కూడా కార్డులు రాలేదని ఎప్పుడు పోయి అడిగినా మనం అడిగే పరిస్థితి ఉండేది. ఈసారి నాణ్యమైనటువంటి కార్డు, దానికి ట్యాగ్ రెండు కూడా పార్టీ నుంచి అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే నియోజకవర్గంలో మేము పూర్తిగా కూడా ఇచ్చేసామని చెప్పి మీరందరూ కూడా మాకు సమాచారం ఇస్తా ఉన్నారు. అయితే పార్టీ దగ్గర ఉండే సమాచారం 12% కూడా ఇవ్వలేదనేది పార్టీ దగ్గర నుంచి సమాచారం ఉంది. కేఎస్ఎస్ లో కూడా చాలా వరకు మేము పూర్తి చేశాము అని ఈరోజు నేను అడిగినప్పుడు, మన పార్టీ ఆఫీసులో అడిగినప్పుడు కేఎస్ఎస్ కి సంబంధించి కూడా చాలా దాదాపు 60-70% మేము కంప్లీట్ చేశాము అని చెప్తా ఉన్నారు. నేను టెలికాన్ఫరెన్స్ లో మనం ఆఖరణ ఉన్నాం, లాస్ట్ 10లో ఉన్నాం.